సార్ అసలు ఒక అడ్వకేట్ గాని, ఒక క్లయింట్ గాని కోర్ట్‌కి వెళ్ళినంక ఏ విధంగా బిహేవ్ చేయాలి? అసలు కోర్ట్ డెకోరం అంటే ఏంటి? ఇప్పుడు కోర్ట్‌లోకి ఎళ్ళంగానే సార్. ప్రోటోకాల్ ఏంటంటే, మనం ఎళ్లి కేస్ జడ్జ్ గారు రాకముందైనా, జడ్జ్ గారు వచ్చిన వెంటనే అందరూ నుంచోవాలి, దండం పెట్టాలి. ఒకవేళ ఆల్రెడీ కోర్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయంటే, ఎంటర్ అయితూనే మనం దండం పెట్టాలి. కంపల్సరీ. వీ హ్యావ్ టు బౌ డౌన్. హాఫ్ వంగి దండం పెట్టాలి. ఓకే సార్. బాడీ హాఫ్ వంచాలి. నెక్స్ట్ జడ్జి గారి దగ్గరికి బెంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా మన ఐటెం పిలిచినా కూడా మనం కంపల్సరీ వెళ్ళాలి. దూరం నుంచి మనం దండం పెట్టే మనం ఉండాలి. ఆ పోస్చర్లో ఉంటేనే బాగుంటుంది. వెదర్ ఇట్స్ అడ్వకేట్ ఆర్ క్లయింట్. ఓకే. క్లయింట్స్ అయితే డైరెక్ట్ జడ్జి గారితో మాట్లాడకూడదు. ఓకే. అడ్వకేట్కి వకాలత్ ఇచ్చిన తర్వాత ద క్లయింట్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు స్పీక్. Okay. Only if the judge, honorable judge or justice, they question the client, then only they can speak. Otherwise, they can answer, Okay. but they cannot question or raise any doubts or something. They can only come through the advocate. You can tell your advocate briefings, whisper చేయాలి, whisper. ఓకే. చాలా సీక్రెట్గా సార్ ఇట్లా అడగండి లార్డ్షిప్ని అంటే దెన్ హీ విల్ టెల్ యూ. సో ద టర్మ్స్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే, you have to address the judges, whether he is a judicial magistrate or high court justice or supreme court justice, compulsory as lord, my lord or lordships. That is the best way of addressing. Never say sir or madam. Sir. Okay, it's a very offensive word. నేను చాలాసార్లు చూసాను లాట్ ఆఫ్ సీనియర్ అడ్వకేట్స్, బికాస్ దే బికమ్ వన్స్ సీనియర్ అండ్ డెసిగ్నేటెడ్ సీనియర్స్ అండ్ ఆల్, సమ్ పీపుల్ గెట్ arrogant and complacent and they'll start addressing judge in a casual way as though he's some friend. They might be friends. Okay. Because the advocates who are friends, suddenly the one of the person becomes a judge. But they forget that we have to respect the chair. Okay. Respecting the chair is very important. You might be a thick friends and best friends. Once you go home and you meet at a party, you can behave in your own way. That is up to you people. Okay. As per your lenience that the judge has given. But as far as the court is concerned, every judge expects even his best friend when he comes to the court or anybody is equal before the law. He has to address in a appropriate way, and terms of address have to be very appropriate. If I have seen lot of as I told you, lot of seniors ఎవరైతే సార్ మేడం అడ్రస్ చేసిన వాళ్ళు జడ్జ్ గారు ఏమన్నారు, ఈవెన్ సుప్రీం కోర్ట్ అయినా హై కోర్ట్ అయినా ఏ కోర్టులో అయినా వాళ్ళు ఏమన్నారు, కానీ వాళ్ళ కేసెస్ డిస్మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది చిన్న మిస్టేక్ అయినా కూడా వాళ్ళు హర్ట్ అయిపోతారనమాట. నెవర్ హర్ట్ ఎనీ జడ్జ్ బికాస్ దే వర్క్ వెరీ హార్డ్. 24/7 సర్వీస్ ఇస్తారు వాళ్ళు. ఆల్మోస్ట్ 20 hours ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తారు. వెకేషన్స్ ఉంటాయి కానీ ఆ వెకేషన్స్ ఉండవు. నిజానికి వాళ్ళకి అఫీషియల్గా వెకేషన్స్ ఉన్నా అన్అఫీషియల్గా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. మంత్స్ టుగెదర్ జడ్జ్మెంట్స్, డేస్ టుగెదర్ 365 days అయ్యారు రాస్తూనే ఉంటారు జడ్జ్మెంట్స్. వాళ్ళకి ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది, అడ్మిన్ వర్క్ కూడా ఉంటుంది. ఇంకా స్టాఫ్ని, మిగతా జడ్జెస్ని, మిగతా అడ్వకేట్స్ని వాళ్ళందరినీ సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. అలాంటి చాలా వర్క్ ఉంటుంది, స్టాఫ్ సెలెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళే చేయాల్సి వస్తుంది. సో ఇంత వర్క్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంతో ఫ్రస్ట్రేషన్ తోటి ఉంటారు. మనమైనా ఒక 10 cases ఆర్గ్యూ చేసి ఇంటికి రాగానే మన ఇంట్లో ఎవరైనా కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడతాము, మన టీమ్ మెంబర్స్తో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము. సో అదే జడ్జ్ గారు అంటే వాళ్ళకి ఎంత వి షుడ్ అండర్స్టాండ్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. చాలాసార్లు నేను ఇదే మన హైకోర్టు జడ్జ్ గారు కూడా అంటారు, ఏమైనా మీకు కొంచెమన్నా బుద్ధి లేదా డైరెక్ట్ అడ్వకేట్స్ని, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ జడ్జ్ ఇస్ నాట్ ఇన్ గుడ్ మూడ్ అని. గుడ్ మూడ్లో లేకపోతే వీ షుడ్ అవాయిడ్ కన్ఫ్రంటేషన్ విత్ ద జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్. నాట్ ఎ గుడ్ సైన్ ఇన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ వాంట్ డెకోరం అంటే ఏంటి, మనం టెంపర్ ఎట్టి పరిస్థితుల్లో యూ హ్యావ్ నో రైట్ టు లూజ్ యువర్ టెంపర్, whether it's a client or even advocate, because court is a temple of justice and judge is a living God. So he is dispensing justice neutrally. So it's a very holy thing. If advocate ne noble profession ante, judge is the holy profession. Okay, it's a very divine profession. Yes, sir. ఓకే, మీకే ఒక అన్యాయం జరిగింది, మీకు న్యాయం జరగగానే మీరు ఏమనుకుంటారు, సార్ మీకు దండం పెట్టాం సార్, మీరు చాలా దేవుడు సార్, మీరు అని న్యాయం చేశారు సార్ మాకు అంటారు. సో ఎవరైనా క్లయింట్ అనేది అదే. సో జడ్జ్ అనేవారు చాలా రెస్పెక్టబుల్ పొజిషన్. జడ్జ్ అయ్యేదే రెస్పెక్ట్ కోసం, సాలరీ కోసం కాదు. వాళ్ళు కష్టపడేది కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఇచ్చేది. ల్యాక్స్ ఆఫ్ పెటిషన్స్ వింటారు, డిస్పోజ్ చేస్తారు. ఆ తర్వాత జడ్జెస్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, జడ్జ్ గారు ఒక కోర్ట్ రూమ్ మొత్తం ఆయన అండర్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు, ఈవెన్ ఒక స్మాల్ చీమ్, ఒక యాంట్ ఎంటర్ అయినా వాళ్ళకి తెలిసిపోతుంది. అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వీ షుడ్ ఆల్వేస్ స్టిక్ టు ద ప్రోటోకాల్ ఆఫ్ బౌయింగ్ డౌన్ టు దెమ్ అండ్ ఫోల్డింగ్ హ్యాండ్స్ టు దెమ్ వైల్ ఎంట్రింగ్ అండ్ ఎగ్జిటింగ్ అండ్ వైల్ టాకింగ్ టు దెమ్. చాలామంది ఇంకొకటి కూడా చూశాను, దగ్గరకు వచ్చినప్పుడు బెంచ్ దగ్గర మే ఐ ప్లీజ్ యువర్ లార్డ్షిప్స్ అనాలి, మన ఐటమ్ మనం ప్రెజెంట్ చేసి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు. అది చెప్పరు. కొంతమంది సీనియర్స్ అది చెప్తారు, ఎందుకంటే జడ్జి గారు వినాలి, మనకు ఆర్డర్ ఇవ్వాలి కదా.
ఆర్డర్ తీసుకుంటారు, వాళ్ళకి వస్తుంది, మంచిగా ఆర్గ్యూ చేస్తారు, నో ప్రాబ్లం. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏం మాట్లాడకుండా అటేటో మొహం పెట్టి వెళ్ళిపోతారు. జడ్జ్ గారు ఏమనుకుంటారంటే నేను ఇంత కష్టపడ్డాను, ఇన్ని నెలలు, ఇది మంత్స్ అంతా, ఇన్ని నెలలు, ఏళ్ళు విన్నాను ఈయన కేసు, ఇన్ని ఇయర్స్ టుగెదర్, నేను లాస్ట్ 1 వీక్ నుంచి ఈయన జడ్జ్మెంటే రాసుకుంటూ వచ్చాను, ఇంత కష్టపడి చేసినా నాకు ఒక థ్యాంక్ యూ అయితే చెప్పక్కర్లే, కనీసం ఒక గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలి, ఒబ్లైజ్ యువర్ లార్డ్షిప్స్ అనాలి, ఒబ్లైజ్ మై లార్డ్ అనాలి అట్లీస్ట్, అది కూడా చెప్పరు, చెప్పకుండా వెళ్ళిపోతారు. సో అక్కడ కూడా చాలామంది జడ్జెస్ హర్ట్ అవుతారు. అది నాట్ కరెక్ట్. అది ఎందుకంటే మనం డిస్మిస్ అయినా మనం ఒబ్లైజ్ చెప్పాలి, మనకి అలౌ అయినా, మనం గెలిచినా సరే ఓడిపోయినా సరే అదే యాటిట్యూడ్ ఉండాలి జడ్జి గారికి టువర్డ్స్, అదే రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఎందుకంటే ఒక జడ్జ్, మన కాన్స్టిట్యూషన్ ఎన్నో రైట్స్ ఇచ్చింది, ఒక జడ్జ్ ఫైనల్ డెసిషన్ కాదు. మనకి ఒకవేళ జడ్జి గారు ఇచ్చిన జడ్జ్మెంట్ మనకు నచ్చకపోవచ్చు, ఆయన రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చారు, ఒప్పుకుంటా, నేను కూడా క్రిటిసైజ్ చేసే పవర్స్, రైట్స్ మనకు ఉన్నాయి. We can criticize the judgment, but you cannot criticize the judge. ఆయన ఇలాంటి వారు అలాంటి వారు అని అనకూడదు, అట్రిబ్యూట్స్ ఫిక్స్ చేయకూడదు, చేస్తే కంటెంప్ట్ అవుతుంది. అది క్లయింట్ అయినా సరే, అడ్వకేట్ అయినా సరే, ఇట్ విల్ బికమ్ కంటెంప్ట్. అండ్ క్లయింట్స్కి ఇవన్నీ తెలియవు, కానీ మన అడ్వకేట్స్కి తెలియడం చాలా నెససరీ. ఎందుకంటే అడ్వకేట్ అండ్ జడ్జ్ రిలేషన్షిప్ ఎట్లాంటిదంటే ఒక టెంపుల్లో గాడ్ అండ్ ప్రీస్ట్కి ఉన్నట్లాంటి రిలేషన్షిప్. ఇఫ్ జడ్జ్ ఇస్ అ గాడ్, అడ్వకేట్ ఈస్ ఎ ప్రీస్ట్. ఇప్పుడు మీరు ఒక పూజ చేయించాలంటే, ఒక ప్రేయర్ చేయాలన్నా ఎక్కడ పోతే ప్రీస్ట్ మీద డిపెండ్ అవ్వాలి. నా ప్రాబ్లం చెప్తారు మీరు, అంతే. మీ క్లయింట్ మీకు వచ్చి ప్రాబ్లం చెప్తాడు, యూ విల్ గో అండ్ రిప్రజెంట్ టు ద గాడ్ ఆర్ ద జడ్జ్ స్టేటింగ్ దట్ లార్డ్షిప్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అండ్ ఆల్. హీ విల్ అండర్స్టాండ్ అండ్ గివ్ యూ జస్టిస్. అక్కడ విషెస్ ఇస్తాడు దేవుడు, ఇక్కడ మనకి జస్టిస్ ఇస్తున్నారు. సో అట్లా ఉండాలన్నమాట. సో మోర్ కల్పబిలిటీ అండ్ లయబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఫిక్స్డ్ ఆన్ ద అడ్వకేట్స్. ఇదంతా కూడా క్లయింట్స్ ఒక్కొక్కసారి పోట్లాడడం నేను చూశాను కోర్ట్స్లో. చాలాసార్లు జడ్జెస్ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తారనమాట, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా మాట్లాడాలో తెలియదు. సార్ అన్న సరే రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా అని వదిలేస్తారు, సార్ అని అడ్రస్ చేస్తారు వాళ్ళు, మేడం అని పట్టించుకోరు. కానీ అడ్వకేట్కి మాత్రం ఆ లిబర్టీ, ఆ లగ్జరీ లేనే లేదు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వాళ్ళకి మీరు అనుకుంటారు వాళ్ళకి ఇష్టం లేదు కదా అని, ఎందుకంటే ఒక జడ్జి గారి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే, మార్నింగ్ లేస్తే 5 సర్వెంట్స్ రెడీగా ఉంటారు, ఆయనకి టూత్ బ్రష్ ఇచ్చి, ఆ తర్వాత ఆయన టవల్ పెట్టి, ఆయన మళ్ళీ బయటికి రాగానే ఆయన డ్రెస్ రెడీ చేసి, కోట్ వేయడానికి కూడా అసిస్టెంట్స్ ఉంటారు, అవి పెట్టి మళ్ళీ డ్రైవర్స్ ఉంటారు రెడీగా. మళ్ళీ వాళ్ళ ఫైల్స్ అన్నీ ఇంటికి వెళ్తాయి, వేల ఫైల్స్ మళ్ళీ కోర్టుకు వస్తాయి. అట్లానే 2-3 కాన్వాయ్ ఉంటుంది, ప్రతి ఆనరబుల్ హైకోర్టు జడ్జికి కాన్వాయ్ ఉంటుంది. 2-3 కార్స్ కంపల్సరీ వెళ్తాయి, వ్యాన్స్, వాటిలలో పెట్టుకొని పాపం ఆయన చదువుకొని కోర్టుకు వస్తారు. సో మళ్ళీ కోర్టుకు వచ్చిన తర్వాత ఏంటంటే, మళ్ళీ అక్కడ నెంబర్ ఆఫ్ అసిస్టెంట్స్, లా ఇంటర్న్స్ చాలామంది, ఒక కనీసం 20-30 మంది అని ఉంటారు, వేల మంది స్టాఫ్ పనిచేస్తారు హైకోర్టులో. సో ఒక పెటిషన్, ఒక ఫైలింగ్ బాక్స్ నుంచి జడ్జ్మెంట్ వచ్చి మనం కాపీ తీసుకునేదాకా కొన్ని థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ హ్యాండ్స్ మారుతుంటుంది. చాలామంది అనుకుంటారు ఏముంటుందిలే అని, అందుకనే ఫైన్స్ 5 lakh, 10 lakh, 25 lakhs ఇస్తారు ఒక తప్పు పెటిషన్కి. ఫ్రీవోలస్ కేసెస్ వేస్తే ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టులో ఆనరబుల్ జడ్జ్ గారు హైయెస్ట్ 1 crore పెనాల్టీ వేశారు. సో ఇలాంటివి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కోర్టుతోటి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆనరబుల్ ద కోర్ట్స్ ఆర్ నాట్ ప్లే గ్రౌండ్. ఇదేవో ప్లే గ్రౌండ్కి వెళ్ళి స్పోర్ట్స్ ఆడినట్టు కాదు, దే ఆర్ ఆల్ టెంపుల్స్ ఆఫ్ జస్టిస్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, అండ్ వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్, నెవర్ లూజ్ యువర్ టెంపర్. తిట్టచ్చు, జడ్జి మీకు తిట్టాడు అంటే యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ కూల్, నో ప్రాబ్లం. పెద్దవారు తిడతారు, ఇప్పుడు మన ఇంట్లో మన డాడీ తిడితే మనం సైలెంట్గా ఉంటాం, మనం రివర్స్ ఆన్సర్స్ చెప్పామనుకోండి, మనకే రిలేషన్షిప్ పాడు చేసుకుంటాం. జడ్జెస్ అయినా అంతే, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఎప్పుడైతే ఇవ్వలేమో, దెన్ ఆటోమేటిక్లీ వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ ఫ్యూచర్. ఈవెన్ టుడే I can tell you there are lot of hundreds and thousands of blacklisted advocates in all the high courts and trial courts also across the country, even Supreme Court also. బ్లాక్ లిస్ట్ అయి ఉన్నారు వాళ్ళు. ఏ పెటిషన్ వేసినా డిస్మిస్ అయిపోతుంది, జడ్జెస్ పట్టించుకోరు, ఇదా పక్కన పెట్టేస్తారు. నాట్ బిఫోర్ మీ అంటారు, ఎక్యూజ్ అంటారు, మేము వినాం ఇంకొక బెంచ్ దగ్గరికి, ఎక్కడ పోయినా ఎవరు వినంటాం, వాళ్ళ ఇష్టం అది. బికాస్ ఆఫ్ ద కోర్ట్ డెకోరం మెయింటైన్ చేయలేదు, ఇది వరకు బ్లాక్ లిస్ట్ అయిపోయినారు, జడ్జులతో గొడవలు పెట్టుకుంటారు, సరిగ్గా మాట్లాడరు. అట్లాంటివి నా దగ్గర హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చూశాను. లాస్ట్ మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. నేను లాస్ట్ టైం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక కేసు ఆర్గ్యూ చేశాను, ఆనరబుల్ జస్టిస్ అభయ సోకా లార్డ్షిప్స్ ముందు. ఆయన రీసెంట్గా రిటైర్ అయినారు. ఆయన స్ట్రిక్టెస్ట్ జడ్జ్ ఇన్ ద సుప్రీం కోర్ట్, అన్ని డిస్మిస్. ఆయన దగ్గర ఒక్క ఆర్డర్ కూడా ఆయన దగ్గర దొరకడం కష్టం. అలాంటిది ఒక ఆర్బిట్రేషన్ 100 crores 125 crores మ్యాటర్ ఉండింది. అందులో సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్ ఉండే ఒక ఆయన రిషి మల్హోత్రా సార్ అని ఆయన ఆర్గ్యూ చేశారు. చాలా అగ్రెసివ్గా ఆర్గ్యూ చేశారు. ఆ ఆర్గ్యుమెంట్ అంతా 1/2 hour జరిగింది. అంతా కూడా త్రూ అవుట్ ద ఆర్గ్యుమెంట్ లార్డ్షిప్ లేదు, లార్డ్ లేదు, ఆనరబుల్ కోర్ట్ లేదు, ఏం లేదు, యూ 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 అని అడ్రస్ చేస్తున్నాడు జడ్జి గారిని, కోర్టుని.
యూ షుడ్ సీ దిస్, యూ షుడ్ రెఫర్ టు పేజ్ నెంబర్ 32. అలా చేసుకుంటుంటే జడ్జి గారు చాలా ఒక 15-20 minutes పేషెంట్గా ఉన్నారు. తర్వాత వాట్ అన్నారు, వాట్ ఈస్ దిస్ అన్నారు. అంటే యూ మీన్స్ నాట్ యూ మీన్స్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అన్నాడు. ఆయన కొంచెం కన్సర్న్స్ అప్పుడు అయింది. అయినా కూడా ఆయన అప్పటికి టూ లేట్ అయిపోయింది. ఆయనకి ఎంత బీపీ పెరిగిపోయి ఉండొచ్చు అంటే మీరు ఇమాజిన్ చేయలేరు. జడ్జి గారికి అసలు ఆయన ఆర్డర్ ఇచ్చేశాడు. ఈయన సరే ఓకే అని స్టార్టింగ్లోనే ఐ గివ్ యూ 2 months టైం కావాలి, పేమెంట్ 125 crores కట్టడానికి 2 months ఇస్తా టైం అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే నో 2 months నేను ఈయనకి చాలా హర్ట్ అయిపోయినారు జడ్జి గారు. నేను 2 months డివిజన్ బెంచ్ 2 judges ఉంటారు, ఐ కెనాట్ గివ్ యూ 2 months అన్నాడు. అని 1 month ఇస్తా అన్నాడు. మళ్ళీ నా క్లయింట్ వెనకాల నుంచున్నాడు. ఆయన వచ్చి మాట్లాడి సరే ఓకే 1 month అని డైరెక్టర్ కంపెనీ మ్యాటర్ అది, సరే 1 monthకి ఓకే అన్నారు. మళ్ళీ ఆయన ఏదో ఫీల్ అయ్యి నో ఐ గివ్ యూ 15 days అన్నాడు. మళ్ళీ 15 daysలో కట్టాలి డబ్బులు, కడతావా అంటే ఓకే అన్నాడు. మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ 1 week అన్నాడు. 1 week అంటే ఓకే 1 weekకి ఐఎమ్ రెడీ అన్నాడు. మళ్ళీ ఆలోచించి మళ్ళీ 2 minutes డిస్కస్ చేసుకున్నారు జడ్జెస్ ఇద్దరు. పే ఇమీడియట్లీ అన్నారు, లేకపోతే గో టు తిహార్ జైలు అన్నారు. పే ఇమీడియట్లీ 100 crores ఎక్కడి నుంచి తెచ్చి కడతారు, జైలు పోవాలని భయం ఉంది కదా, డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఓకే మై క్లయింట్ ఈస్ రెడీ టు పే ఇమీడియట్లీ అన్నాడు. ఇమీడియట్లీ అన్న తర్వాత మళ్ళీ ఆయనకి ఎక్కడో హట్ అయిపోయినాడు కదా, ఇంకా చాలా ఆలోచించారు జడ్జి గారు. మళ్ళీ ఆలోచించి ఏమన్నారంటే మళ్ళీ నో యూ పే వాట్ ఎవర్ ద డిమాండ్ ద క్రెడిటర్స్ ఆర్ డిమాండింగ్, యూ హ్యావ్ టు పే ద హోల్ అమౌంట్ అన్నాడు. రైట్ నౌ దట్ టు. అయితే వాళ్ళు అడిగారు హౌ మచ్, 400 crores అన్నాడు. ఐ డోంట్ కేర్ అన్నాడు. పే రైట్ నౌ ఆర్ ఎల్స్ ఇట్స్ డిస్మిస్డ్ అని డిస్మిస్ చేసి పడేశాడు. నా కళ్ళ ముందు జరిగిన సినారియో ఇది. డిస్మిస్ అయిపోయింది. ఆయన 400 crores టోపీ వాడికి, దాని మీద రివ్యూ వేసుకున్నా డిస్మిస్ అవుతుంది, క్యూరేటివ్కి పోయినా డిస్మిస్ అవుతుంది, వేరే విషయం. మళ్ళీ కొన్ని రోజులకి ఈయన బిహేవియర్ మార్చుకోలేదు. ఇదే పర్సన్ మళ్ళీ ఇదే జడ్జి దగ్గర ఇదే బెంచ్ దగ్గర మళ్ళీ ఇంకోటి ఆర్గ్యూ చేశాడు. ఆ పిటిషన్లో కూడా ఇట్లానే మిస్బిహేవ్ చేసి మిస్లీడ్ చేయడానికి ట్రై చేశాడు. అక్కడ దొరికిపోయాడు. ఆయన మీద కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ అయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయింది ఇప్పుడు కంటెంప్ట్, ఆయన దగ్గర ప్లేస్ అయింది. సో ఆయన సీనియర్ గౌన్ తీసేసేయండి, పీకేసేయండి అని ఆర్డర్ ఇచ్చారు. అట్లా ఉంటుంది అంత చాలా. సో వన్ హ్యాస్ టు బీ వెరీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎస్.